హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి విప్రోలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మనకు తెలిసిన కంపెనీయే విప్రో అనేది. విప్రో వరల్డ్లో నెంబర్ 1 కంపెనీ. ఇటువంటి కంపెనీలో మనకి జాబ్ అనేది వచ్చినట్లయితే మన లైఫ్ అనేది సెటిల్ అయ్యింది. టాపిక్లోకి వెళ్తే డేటు మార్చి 12న సాటర్డే రోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించేది లొకేషను యూనిట్ నెంబర్ 2, ప్లాట్ నెంబర్ 31, రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్, ఫేజ్ 2, హింజవాడి, పూణే. ఈ అడ్రస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తారు. వీళ్ళు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు. అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకొని ఆన్లైన్లో అప్లికేషన్లో పెట్టుకోవడం అంటూ ఏమీ లేదని చెప్తున్నారు. ఇది గ్లోబల్ టెక్ లీడర్ కంపెనీ, ఐటీ కంపెనీ. ఈ హెచ్ఆర్ క్యాండిడేట్ వచ్చేసి నిషత్ రాథోర్. జాబ్ సంబంధించిన డీటెయిల్స్, పొజిషను సర్వీస్ డెస్క్ స్పెషలిస్ట్. విప్రో కంపెనీ మనకి 0 to 5 years ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా తీసుకుంటారు. శాలరీ అనేది డిసైడ్ చేయరన్నమాట. శాలరీ అక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూని ఫేస్ చేసిన దాన్ని బట్టి మనకి శాలరీ డిసైడ్ చేస్తారు. లొకేషను పూణేలో, హింజవాడి ఫేజ్ 2లో లొకేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ కానీ, బీకామ్ కంప్యూటర్ ఏదైనా కానీ మనకి ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. ఇండస్ట్రీ టైపు ఐటీ సర్వీస్ కన్సల్టింగ్. ఫుల్ టైం పర్మనెంట్గా ఉంటుంది ఈ జాబ్ వచ్చి. మన రెస్పాన్సిబిలిటీస్ అనేది కాల్స్, చాట్స్, ఈమెయిల్స్ అనేది టెక్నికల్ సపోర్ట్గా ఉండాలి. ఐటీ ఇష్యూలలో మనం ఏదైనా ఇష్యూ వచ్చినట్టయితే వెంటనే మనం రిజాల్వ్ చేయాలి. మేనేజ్మెంట్ టూల్లలో లాంగ్ అండ్ డాక్యుమెంట్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే మనం ఇమీడియట్గా మనం వాటిని రిజాల్వ్ చేయాలి. అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాలి క్రిటికల్ టికెట్స్ మీద. సర్వీస్ స్టాండర్డ్ కస్టమర్స్ కూడా మనకి హై కస్టమర్స్ సర్వీస్ స్టాండర్డ్స్ ఉంటారు. 24/7 మనకి నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి అనమాట. 24/7 అంటే 24 hours ఈ కంపెనీ నడుస్తుంది. ఈ విధంగా మనకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. స్కిల్స్ ఏమి ఉండాలంటే మనకి ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉండాలి. మనకు బేసిక్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ అనేది విండోస్ గురించి, మ్యాక్ ఓఎస్, డైరెక్టరీ, ఎంఎఫ్ఏ, ఇంటర్ మ్యాపింగ్ వీటి గురించి అని మనకి నాలెడ్జ్ ఉండాలి అన్నమాట. ఈ విధంగా స్కిల్స్ అనేది ఉండాలి. ఈ విధంగా మనకి నాలెడ్జ్ అనేది, స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉన్నట్లయితే మనకి ఈ జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషను మీకు డైలీ అప్డేట్గా కావాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు అందటం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావటం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి వెళ్ళటం జరుగుతుంది. ప్లీజ్ లైక్. ఇటువంటి జాబుల కోసం చూసేవాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఉంటారు. వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.